ఫ్రెండ్స్, ఈరోజు వచ్చేసి నేను చికెన్ కర్రీ చేస్తున్నాను. చికెన్ కర్రీకి కావాల్సిన నేను తీసుకున్నాను అన్ని. చికెన్ కర్రీకి ఒక 4 ఆనియన్స్ తీసుకున్నాను, 2 టమాటాలు తీసుకున్నాను, గ్రేవీ కోసం 2 టమాటాలు వేసుకుంటున్నాను. నేను పచ్చిమిర్చి కూడా తీసుకున్నాను తగినన్ని. చికెన్ అయితే నేను 1/2 కిలో తీసుకున్నాను. నేను ఒక్కనే కాబట్టి 1/2 కిలో తీసుకున్నాను చికెన్. ఇప్పుడైతే ఇవన్నీ నేను కట్ చేసుకుంటున్నాను 1 బై 1. ఫస్ట్ అయితే నేను ఆనియన్స్ కట్ చేసుకుంటున్నాను. ఆనియన్స్ అన్నీ కట్ చేసుకుని ఇవన్నీ ఒక ప్లేట్లో పెట్టుకుంటాను. నేను వచ్చేసి ఆనియన్స్ కట్ చేసుకున్నాను. 3 ఆనియన్స్ తీసుకున్నాను. పచ్చిమిర్చి తీసుకున్నాను తగినన్ని. నెక్స్ట్ వచ్చేసి గ్రేవీ కోసం 2 టమాటాస్ తీసుకున్నాను. గ్రేవీ బాగుంటుంది టమాటా వేస్తేనే. గ్రేవీ కోసం 2 తీసుకున్నాను. ఒక 1/2 కిలో చికెన్ తీసుకున్నాను. ఫస్ట్ అయితే నేను స్టవ్ ఆన్ చేసుకున్నానండి. స్టవ్ ఆన్ చేసుకున్న తర్వాత కళాయి పెట్టుకున్నాను. కళాయిలో కొంచెం 2 స్పూన్స్ ఆయిల్ పోసుకుంటున్నాను నేను. ఫస్ట్ రెండు స్పూన్స్ ఆయిల్ పోసుకున్నాను నేను. ఆయిల్ వీట్ అయిందో లేదో చూసుకుంటున్నాను. నెక్స్ట్ ఆయిల్ అయితే వీట్ అయిపోయిందండి. నేను ఇప్పుడు ఆనియన్స్ పచ్చిమిర్చి వేసుకుంటున్నాను. తిప్పుకుంటున్నాను నేను మొత్తం కలిసేలాగా. ఆయిల్ మొత్తం కలిసేలా మొత్తం తిప్పుకుంటున్నానండి. ఆనియన్స్ త్వరగా మగ్గడం కోసం నేను సాల్ట్ యూజ్ చేస్తాను. సాల్ట్ వేసుకుంటే మనకి ఆనియన్స్ అనేది త్వరగా మగ్గిపోతుంది. చూడండి, సాల్ట్ వేసుకుంటున్నాను 1 టీ స్పూన్. మొత్తం కలుపుకోవాలండి ఇలా. మొత్తం కలుపుకున్నాను నేను. ఇప్పుడైతే నేను మూత పెట్టుకున్నానండి. మగ్గుతాయని మూత పెట్టేసుకున్నా. ఒకసారి కుక్ అయినా లేదు చూసుకుందామండి ఆనియన్స్. వావ్, లైట్గా గోల్డెన్ కలర్లోకి వచ్చాయి. సాల్ట్ వేసాం కదండి, అందుకు త్వరగా మగ్గిపోయాయి. ఇంకొంచెం మగ్గాలి. ఒక 2 మినిట్స్ మూత పెట్టండి. నేనైతే ఒకసారి ఓపెన్ చేసుకుంటున్నాను. లైట్గా గోల్డెన్ కలర్లోకి వచ్చాయి ఆనియన్స్. ఇప్పుడైతే నేను టమాటోస్ యాడ్ చేసుకుంటున్నాను. గ్రేవీ కోసం టమాటోస్ వేసుకున్నాను. ఇప్పుడైతే ఆనియన్స్ టమాటోస్ మిక్స్ చేసుకుంటున్నాను. కొంచెం మగ్గేలా నేను మూత అయితే పెట్టుకుంటున్నాను. ఒకసారి గోల్డెన్ కలర్లోకి వచ్చేలేదు ఒకసారి చూద్దాము. గోల్డెన్ కలర్లోకి వచ్చి బాగా మగ్గిపోయాయి ఆనియన్స్ అండ్ టమాటాస్. ఆనియన్స్ టమాటాస్ అయితే మగ్గిపోయాయండి. నేనైతే ఇప్పుడు కడిగి పెట్టుకున్న చికెన్ అయితే వేసేసుకుంటున్నాను.
3 టైమ్స్ వాష్ చేసుకున్నాను నేను చికెన్. హాఫ్ కిలో తీసుకున్నాను కదండి, 3 టైమ్స్ వాష్ చేసుకున్నా. ఇదైతే టమాటోస్ అండ్ ఆనియన్స్లో వేసేసుకుంటున్నాను. ఇప్పుడైతే నేను మొత్తం కలుపుకుంటున్నాను ఆనియన్ అండ్ టమాటోస్లో చికెన్. ఇప్పుడైతే నేను మూత పెట్టుకుంటున్నాను. అవి కొంచెం మగ్గాక సాల్ట్ అని పసుపు వేసుకుంటాను. ఒక మంట తగిలించి మగ్గేలా చేసుకుంటాను. ఇప్పుడు కొంచెం కుక్ అయిందో లేదో చూద్దాము. కొంచెం వాటర్ అయితే వచ్చాయి కదండి చికెన్లో, కొంచెం బాయిల్ అయినట్టు. నేనైతే ఇందులో పసుపు అండ్ కొంచెం సాల్ట్ వేసుకుంటున్నాను. ఫస్ట్ అయితే పసుపు వేసుకుంటున్నాను నేను 1 టీ స్పూన్. నెక్స్ట్ వచ్చేసి నేను సాల్ట్ వేసుకుంటున్నాను. నేనైతే ఇప్పుడు మొత్తం కలుపుకుంటున్నాను, మొత్తం కలిసేలాగా, చికెన్కి పట్టేలాగా పసుపు అండ్ సాల్ట్. కొంచెం నేను మూత పెట్టుకుని మగ్గు పెట్టుకుంటాను. మగ్గాక నెక్స్ట్ వచ్చేసి నేను కారం వేసుకుంటాను. ఫస్ట్ నేను మూత పెట్టుకుంటానండి. చికెన్ కుక్ అయింది లేదో ఒకసారి ఓపెన్ చేసి చూసుకున్నానండి. చికెన్ అయితే ఇలా కుక్ అయ్యింది. నేనైతే ఇప్పుడు ఇందులో కారం యాడ్ చేసుకుంటున్నాను. 2 స్పూన్స్ కారం వేసుకుంటాను. కారం అనేది వేసుకుంటున్నాను నేను 2 స్పూన్స్. మొత్తం కలుపుకోవాలండి. అలాగా కారం వేసుకున్నాం కదా, మొత్తం కలుపుకోవాలి చికెన్కి మొత్తం పట్టేలాగా. ఇప్పుడైతే నేను మొత్తం కలుపుకుంటున్నాను. చాలా కలర్ఫుల్గా కనిపిస్తుంది చికెన్ కర్రీ. నేను ఇప్పుడు మూత పెట్టుకుని కొంత టైం మగ్గ పెట్టుకుంటాను. మగ్గాక వాటర్ పోసుకుంటాను. మూత అయితే పెట్టేసుకుంటాను. కారం వేసాం కదండి, ఒకసారి కుక్ అయిందని చూసుకుందాం. కారం పీసెస్కి చాలా బాగా పట్టింది. ఇప్పుడైతే నేను వాటర్ పోసుకుంటున్నాను. పీస్ మునిగే వరకు వాటర్ పోసుకుంటే చాలా బాగా కుక్ అవుతుంది. అందుకే పీస్ మునిగే వరకు వాటర్ అనేది పోసుకోవాలి. చూడండి నేను ఎంత వాటర్ పోసుకున్నాను. ఇప్పుడైతే కుక్ చేసుకుంటున్నాను నేను. చూడండి ఎంత కలర్ఫుల్గా కనిపిస్తుందో. మూత అయితే పెట్టుకుంటున్నాను.
నేను అన్నీ వేసుకున్నాను కదండి, ఒకసారి కుక్ అయిందిలో చూసుకుందాం. కుక్ అయితే అయిపోయిందండి. నేనైతే ఇప్పుడు చికెన్ మసాలా వేసుకుంటున్నా. లైట్గా వేసుకుంటున్నాను. కలుపుకుంటున్నా. మొత్తం కలిపేసుకున్నాను. ఒక మంట తగిలించుకుని దించేసుకుంటున్నాను. ఒక మంటనే తగిలించుకుంటున్నా. మూత అయితే పెట్టుకుంటున్నాను. మసాలా వేసుకున్నాను కదండి, ఒకసారి నేను చూసుకుంటున్నాను. టోటల్గా అయితే మగ్గిపోయింది మొత్తం. పీస్కి కూడా బాగా పట్టింది కారం అండ్ మసాలా. చూడండి, స్మెల్ చాలా బాగా వస్తుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. నా వీడియోలు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. నేనైతే రైస్లో పెట్టుకున్నానండి. చికెన్ కర్రీ వేసుకున్నాను. చూడండి ఎంత బాగా వచ్చిందో చికెన్ కర్రీ. చాలా టేస్ట్గా ఉంటుందండి చికెన్ కర్రీ. చూడండి, మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్.